ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులకు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారికి, దేవుని సేవకులకి, కొత్తగా ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ, క్రైస్తవులకి, క్రైస్తవేతర సోదరి సోదరులకి, చిన్నలకి, పెద్దలకి, అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది ఈ కార్యక్రమం. మీరు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని శాంతి టీవీలో చూస్తున్నారు. శాంతి టీవీ మన ఛానల్. ఆయన హెచ్చవలసి ఉన్నది మన కార్యక్రమం. మన ఛానల్లో వస్తున్నటువంటి మన కార్యక్రమంలో మన దేవుని వాక్యం వినడానికి మన కుటుంబ సభ్యులని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనము అందరము ఒక్కటై ఉన్నాము, ఒక్క కుటుంబమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ మార్నింగ్ మెడిటేషన్, ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానము ముగించబడిందని నేను భావిస్తున్నాను. అనగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించి ఉంటారు. ధ్యానించాలి. దాని ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మీరు తెలుసుకోవాలి. ఆ వాక్యంలో ఉంచి వచ్చేటువంటి దైవ స్వరాన్ని మీరు గుర్తించాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. సరే, దేవునికి స్తోత్రం. మీరు ధ్యానించారు, మీరు నేర్చుకుంటున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఒక చిన్న విషయం. మీరు శోధింపబడుకున్నట్లుగా, ఛానల్ మార్చకున్నట్లుగా, ఛానల్ మార్చాలనే శోధనను మీరు జయించగలిగినట్లుగా మీ రిమోట్ని కాస్త దూరం పెట్టేసేయండి. ఒకవేళ ఏదైనా నోట్స్ ఉంటే రాసుకోండి, ఏదైనా పేపర్ ఉంటే రాసుకోండి, కొన్ని విషయాలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ పాయింట్లే రాసుకోమని కాదు. అక్కడ పాయింట్ రాసుకున్న స్తోత్రం, రాసుకోకపోయినా దేవునికి స్తోత్రం. కానీ దీంట్లో వచ్చి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, దేవుడు ఎక్కడెక్కడికి నడిపిస్తున్నాడు అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కాడి గురించి, యోక్ గురించి మనం ఆలోచించాం. మన మీద మోపబడేటువంటి యోక్. మతం ఎప్పుడు కాడి మోపుతుంది, మతం ఎప్పుడు స్వతంత్రులుగా చేయదు. ఒక పంజరానికి, ఒక పక్షికి పంజరం ఎలా ఉంటుందో అలాగే ఒక పరిశుద్ధునికి కాడి కూడా అటువంటిదే. బంధించబడిన స్థితి, భారంగా కదలాల్సిన పరిస్థితి, ఎగరలేని పరిస్థితి, ఇంకా చెప్పాలంటే సరిగా నడవలేని పరిస్థితి. క్రషింగ్, ఒత్తుతుంది ఆ పైనుంచి బరువు. ఎంత భారంగా ఉంటుంది ఆ కాడి. ఆ కాడి నా భుజం మీద వేసుకోవాలనే ప్రయత్నం చేస్తామా, ఈ ఎద్దుల్ని, కౌస్ అండ్ ఆక్సెస్ని నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఎంత భారం మోస్తున్నాయి. మన భారాలు అయితే మనం అంతైతే చాలు, ఇంతైతే చాలు, నేను ఎక్కువ మోయలేను, ఎక్కువ భరించలేను మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అవి మాత్రం మారు మాట్లాడకుండా మోపబడిన కాడిని మోపుతూ, ఇది కాదు మంచి, ఏదని ఇంకా బరువైంది పెట్టినా పర్లేదు మేము భరిస్తామని అనవు. మన మీద కాడి మోపబడుతుంది. కాడి అంటున్నప్పుడు విలాపవాక్య గ్రంథంలో 3వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో, యవన కాలమున నరుడు కాడి మోయుట మేలు, దాన్ని, ఆ కాడిని యవనస్తుల మీద ఉంచాలని కూడా ఆ కాడిని ఉంచాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇట్స్ గాడ్స్ ప్లాన్ దట్ యంగ్ పీపుల్ షుడ్ బేర్ ద యోక్ ఆర్ ద క్రాస్. మన సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు వచ్చి అల్లరి చేస్తూ, వచ్చి కామెంట్లు చేసుకుంటూ, వచ్చి వాట్సాప్లోంచి మెసేజ్లు పెట్టుకుంటూ, వచ్చి వాక్యం వినకుండా దిక్కులు చూస్తున్నటువంటి మన యూత్ దైవ కాడిని మోయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కావాలి. మా సంఘంలో ఉన్నటువంటి, మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్లో ఉన్నటువంటి యవనస్తులు రాబోయే రోజుల్లో మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళందరూ పరిచర్యలో పాలి భాగస్తులు కావాలి. They should become the partners in the ministry, in the gospel.
ఈ సువార్తలో వాళ్ళు భాగస్థులు కావాలి. స్తోత్రం. సంఘములో వచ్చేటువంటి యవనస్తులు ఏదో వస్తూ పోతూ ఉండడం కోసం కాదు, స్లోగా ఆయా పనులు వాలంటీర్లాగా వర్క్ చేసి ఓడవడం, చాపలేయడం, లేకపోతే అలా శుభ్రం చేయడం, ఇలా అలవాటు పడిన యవనస్తులు మినిస్ట్రీలోకి రావాలి, దైవికమైన పిలుపు అందుకుని. నేను రక్షింపబడ్డానికి ముందుగా మా మందిరంలో, సోమశిలలోని మందిరంలో, అంతకుముందు దానికి పేరు అంటూ లేదు, తర్వాత కొంతకాలానికి వేరు వేరు కారణాలను బట్టి అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్గా పిలువబడింది, క్రీస్తు సంఘంగా పిలువబడింది. దానికి ముందు అది సార్వత్రిక సంఘంలాగా, యూనివర్సల్ చర్చ్ లాగా అన్ని డినామినేషన్లు ఉన్నాయి. అక్కడ ఆ మందిరంలో ఆ చిన్న వయసులో వచ్చి పనిచేసేవాడిని. నేను దాన్ని శుభ్రం చేయడం, శనివారం కడగడం, ఈ పనులన్నీ చేసేవాడిని. ఆ పని చేయడంలో ఏదో సంతోషం ఉండేది. దేవుని పనునో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో, దేవుని నన్ను సేవకు పిలుస్తాడని కాదు, ఏదో సంతోషాన్ని కనుగొని స్నేహితులతో కలిసి, మా పాస్టర్ గారి కుమారునితో కలిసి, నా స్నేహితులతో కలిసి పనులు చేసేవాళ్ళం. ఆ పనులు చేయడం వలన ఎంత ఆశీర్వాదమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మందిరానికి సర్వీస్ చేయాలి పిల్లడు. అలా చేయడం వల్ల నేను పిలువబడ్డాను నేను అనలేదు. మనం చేస్తే దేవుడు పిలుస్తాడని కాదు, మనం చేసినా చేయకపోయినా దేవుడు పిలవాలనుకుంటే పిలుస్తాడు. తన సొంత పనిలో, తన మతపు పనిలో ఉన్నటువంటి పౌలును దేవుడు ఆపేశాడు. స్టాప్ యువర్ వర్క్, స్టాప్ యువర్ రిలీజియస్ వర్క్, స్టాప్ యువర్ జూయిష్ వర్క్, డూ మై వర్క్ అన్నట్టుగా. అవన్నీ ఆపు బాబు, ఈ పని చేయి. అన్ని జనులకు సాక్షిగా, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నువ్వు నిలబడాలి. దీన్ని చెయ్యి. ఎవరివో పత్రికలు తీసుకొని ఎవరినో కొట్టడం, తిట్టడం, చంపడం, ఇవన్నీ వద్దు. స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. సరే, దానివల్ల ఏం జరిగిందో అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మనం చూసాం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కాడి మోపబడింది. కాడి మోపబడని కాడి, పితరుల మీద కూడా మోపబడలేదు. తర్వాత ముక్కలు కావలసినటువంటి కాడి, నాలుగవదిగా మనల్ని చిక్కులు పెట్టేటువంటి కాడి, ద యోక్ దట్ ఎంటాంగిల్స్ us, ద యోక్ దట్ ఈస్ గోయింగ్ టు బి broken or going to be shattered like the pieces, going to be in fragments. భవిష్యత్ కాడేది. వచ్చేసారు వీళ్ళు, కొత్తగా వచ్చారు, ఇక కాడి మోపాల్సింది, ఇంకా రూల్స్ అని, కొత్త వాళ్ళగా వచ్చిన వాళ్ళకి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పకపోతే అలాగే ఈ రోజు నుంచి చెప్దాం, రేపటి చెప్దాం అన్నట్టుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దేవుని స్తోత్రం. వాళ్ళు మోయరాని భారములు, వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళు ఎంతవరకు భరించగలరో దానికన్నా మించిగా పెట్టొద్దు. మోపని కాడి, మోయాలనుకుంటున్న కాడి, మోపాలనుకుంటున్నట్టు కాడి, ముక్కలు కావలసినట్టు కాడి, మనల్ని చిక్కించుకునేటువంటి కాడి, దాని కిందకి, దాని అండర్లోకి, ఒక గొడుగు నీడలోకి వచ్చినట్లు, ఒక చెట్టు నీడలోకి వచ్చినట్లు, ఒక ఆర్గనైజేషన్ కిందకు వచ్చినట్లుగా కాడి కిందకి రావడం విచారకరం. కాడి కిందకి రాకూడదని, మనల్ని స్వతంత్రం అవడానికి పిలువబడ్డామని, మనల్ని పిలిచాడని, మనకు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యాన్ని వేగు చూడడానికి ఎవరో వచ్చినప్పటికీ, కపట సహోదరులు అనబడిన వాళ్ళు వచ్చినప్పటికీ కూడా, మన స్వాతంత్ర్యము, మన ఆత్మీయ స్వాతంత్ర్యము, మన ఇన్నర్ ఫ్రీడమ్ వాళ్ళకు ఒక అర్థం కాని ఒక మర్మంగా ఉంటున్నప్పుడు మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తాం? డోంట్ లుక్ బ్యాక్, డోంట్ గో బ్యాక్. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, కానీ ఆధునిక లోతు భార్యలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి చూడడం డేంజరే, దానికన్నా డేంజర్ వెనక్కి వెళ్ళిపోవడం. వెనక్కి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళగలదు లోతు భార్య? కాలుతున్న నగరానికి వెళ్ళగలదా? అగ్నిగంధకములు కురుస్తున్నటువంటి నగరానికి వెళ్ళగలదా? వర్షంలో తడిచి వెళ్ళగలదేమో కానీ అగ్నిగంధకాలు కురుస్తున్నప్పుడు నడిచి వెళ్ళగలదా? అక్కడికి వెళ్ళగలదా? తన ఇంటి దగ్గరికి వెళ్ళగలదా? తన కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళగలదా? లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం.
ఈ దిన ధ్యానం నిమిత్తమై మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఇంకొక 4-5 ఎపిసోడ్లు అపోస్తుల కార్యములోంచే మనం మాట్లాడుకుందాం. తర్వాత 4 కాకపోతే ఒక 3 అయినా తర్వాత మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం కనుక 16వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తాం. కొత్త సంవత్సరంలో కొత్త అధ్యాయంలో మనం ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరం పాత సంవత్సరం అనేవి బైబిల్లో వీటి గురించి రాయబడింది. సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు. మన ఊరిని అనుకుంటున్నాం కొత్త పాత, కొత్త నెల, కొత్త వారం, కొత్త రోజు అని అనుకుంటున్నాం. ఇది కాదు న్యూనెస్. నీ ఆత్మలో జరిగే దాని ఫలితమే, జరిగేదానికే కలిగేదే న్యూనెస్, కానీ మిగతా న్యూనెస్ కాదు, ఓల్డ్నెస్సే. ట్రెడిషనల్గా జరుగుతుంది. కొత్త సంవత్సరం అని 2022 డిసెంబర్లో అనలేదా? మనం డిసెంబర్ చివరిలో అనలేదా? 2023 చివరిలో అనలేదా? 2018లోనూ చివరిలోనూ 2010 అనలేదా? మనం అంటూనే ఉన్నాం. సూర్యుని కింద నూతనమైంది ఏదీ లేదు. దేవుని స్తోత్రం. నూతన సృష్టిగా మారడం అనేది ఇంపార్టెంట్, కానీ నూతన సంవత్సర ఆచరణ అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి కొత్తతనంతో మనం న్యూనెస్ కలిగి ఉందాం. నవీన స్థితి కలిగి మనము ప్రభువును సేవిద్దాం. నవీన స్థితి, ఒక న్యూ నేచర్, న్యూ టైప్, న్యూ మెథడాలజీ, లేకపోతే న్యూ ప్రాసెస్ అనేదని అనుకోండి. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనెను. స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చూసుకుందాం. పవిత్ర బైబిల్ అని చెప్పబడినటువంటి వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్, WBTC, బెంగళూరు వారి పబ్లికేషన్. అది వాడుక భాషలో ఉంటుంది. మీరు ఆన్లైన్లో కూడా WTC ఇండియా అని కానీ ఏదైనా కొడితే మీకు అందులో వస్తుంది. అందులో డౌన్లోడ్ చేసుకోవడానికి బైబిల్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న విడివిడిగా మనం ఒక్కో బుక్ ఒక్కొక్క ఎపిసోడ్ అన్నట్టుగా కూడా చేసుకోవచ్చు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం నేను దీంట్లో చదువుతాను, తర్వాత వాడుక భాషలో బైబిల్లో చదువుదాం. Don't you believe that we are introduced to eternal life through the grace of our Lord Jesus, the same grace that has brought these people new life? Don't you believe? మీరు నమ్మడం లేదా? మీరు ఎందుకు నమ్మకూడదు? నమ్ముతున్నారు. దట్ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ టు న్యూ, క్షమించండి, వీఆర్ ఇంట్రడ్యూస్డ్ టు ఎటర్నల్ లైఫ్. మనము నిత్య జీవానికి పరిచయం కావించబడ్డాం. నిత్య జీవంతో మనకు ఒక పరిచయం ఏర్పడింది. నిత్య జీవంతో ఒక కరచాలన అనుభవం కలిగింది. త్రూ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఒకవేళ నిత్యత్వపు కాన్సెప్టు లేకపోతే ఆ దృక్పథం మనలో ఏర్పడడానికి కారణము మన చదువు, మన యొక్క పరిశోధనలో, మన యొక్క అన్వేషణ కానే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారానే కదా. ఇట్ వాస్ పాసిబుల్ త్రూ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సేమ్ గ్రేస్ దట్ హ్యాస్ బ్రాట్ దీస్ పీపుల్ న్యూ లైఫ్. ఈ మనుషులకి, ఈ అమాయక ప్రజలకి మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో, నాన్ జూయిష్ పీపుల్, యూదేతర ప్రజలు, అన్యజనులైన ప్రజలకు కూడా సేమ్ అదే రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా. రూల్ అనేది రూలే, అది అందరికీ వర్తించేటువంటి రూల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ చదువుకుందాం. వాడుక భాషలో కూడా చదువుదాం. 15వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు దయతో వీళ్ళు కూడా రక్షింపబడతామని నమ్ముతున్నాము. వీళ్ళు కూడా మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరికి సున్నతి చేయించాలని మనం అనుకుంటున్నామో, ఎవరికి ధర్మశాస్త్రము పాటించాలని మనం బలవంతంగా అనుకుంటున్నామో వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి అనగా మనకు అన్యజనులకి ఎవరికి మనకు మధ్యలో అడ్డుగోడుందో ఈ 2 గ్రూపుల వాళ్ళకి సేమ్ ప్రిన్సిపల్. స్థలాలు వేరే ఉండొచ్చు, కానీ ప్రిన్సిపల్ మాత్రం సేమ్. చదువుతున్నాను నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. బట్ బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద అనాయింటెడ్ వన్, వీఆర్ బిలీవింగ్ దట్ వీ విల్ బీ సేవ్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ దే విల్ బీ. మనము రక్షింపబడ్డాము అని కాకుండా రక్షింపబడబోతామో అలాగే వాళ్ళు కూడా రక్షింపబడబోతారు
విల్ బీ అనేటువంటి మాటను ఎక్కడ ఫ్యూచర్ టెన్స్గా ఉపయోగించాం. మనం ఎలా రక్షింపబడ్డామో అని కాకుండా పడబోతున్నామో అనగా పేతురు రక్షింపబడలేదు, లేదా మిగతా వాళ్ళు సహోదరులు రక్షింపబడలేదని కాదు. రక్షింపబడి రక్షింపబడుతూ రక్షింపబడబోతామో కృపను బట్టి, రక్షింపబడి రక్షింపబడుతూ రక్షింపబడబోతూ ఉంటామో దానికి కారణం కృపయే. కృపయే నేటి వరకు కాచెనని భక్తులు పాడినట్లుగా కృప, దట్స్ గ్రేస్. కృషి చేత కాదు, కృప చేత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ సత్యము, ట్రూత్. అదేంటండి, ఇక్కడ కృప గురించి రాయబడింది కదా, ఎక్కడ సత్యం గురించిన ప్రస్తావన లేదు కదా. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదాము, రక్షణ అనుభవం కలుగుతుంది, రక్షణ అనే భాగ్యం దొరికింది, ఇంత గొప్ప రక్షణ మనకు కలుగుతుంది అని మనం నమ్ముతున్నాం కదా. అది మన విశ్వాస ప్రమాణంలో ఉంది కదా, అది మన ఫెయిత్ స్టేట్మెంట్లో ఉంది కదా. అలాగే వారును రక్షణ పొందుతారు. రక్షింపబడే అవకాశం ఉందేమో, రక్షింపబడితే పడతారు, లేదని వాళ్ళు రక్షింపబడుదురు. సేమ్ ప్రాసెస్, మీకు మాకు మనకు వాళ్ళకి సేమ్ ప్రాసెస్. సత్యాన్ని గురించి 4 విషయాలు ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మీకు జ్ఞాపకం చేస్తాను. సత్యము అనేది సమ్మతింపదగినది, సత్యాన్ని విశ్వసించాలి. ట్రూత్ ఈజ్ ట్రస్ట్ వర్ది. లేకపోతే లై ఈజ్ నాట్ బిలీవబుల్. ట్రూత్ ఈజ్ బిలీవబుల్, ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది. లై ఈజ్ అన్ట్రస్ట్ వర్ది. అనగా మనము నమ్ముచున్నాము కదా, ఎస్, మన నమ్మకం ఇది, అది తప్పేం కాదు, నమ్మాలి. మనిషి ఏదో ఒకటి నమ్ముతున్నాడు, మనము నమ్ముచున్నాము కదా, అనగా సత్యము సమ్మతించదగినది. సత్యాన్ని సమ్మతించాలి. మనం నమ్ముతున్నాం, క్రైస్తవులమైన మనం కొన్ని విషయాలు నమ్ముతున్నాం. యేసు ప్రభు కన్య గర్భమందు పుట్టాడని, ఈ లోకానికి వచ్చాడని, 33.5 సంవత్సరాలు జీవించాడని, 3.5 సంవత్సరాలు సేవ చేశాడని, చనిపోయాడని, తిరిగి లేచాడని, ఆరోహణమై వెళ్ళిపోయాడని, ఆయన మరలా త్వరగా రాబోతున్నాడని మనం నమ్ముతున్నాం కదా. దీంట్లో ఏమన్నా చిన్న చిన్న డీవియేషన్స్ లేకపోతే భేదాలు ఉంటే ఉండొచ్చు. యేసు ప్రభు రాలేదని అనేవాళ్ళు, ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేవలేదనేవాళ్ళు, ఇలా ఉంటే ఉండొచ్చు. కానీ మనమందరము ఈ సత్యాన్ని మనం నమ్ముతున్నాం. సత్యము అనగా నమ్మదగినది, ఇట్స్ ఎ బిలీవబుల్ థింగ్. రెండో విషయం 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, వారికి మనకు అలా చేయడం వల్ల ఏం చేశాడంటే తారతమ్యం లేకుండా చేశాడు, తేడా లేకుండా చేశాడు. 9వ వచనంలో రాయబడింది, వారి హృదయముల విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. మనల్ని కృప ద్వారా రక్షించి, మనల్ని వారిని కృప ద్వారా రక్షించి మన మధ్యలో ఏ భేదము కనబరచలేదు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం మనకన్నా యూదులు గొప్పోళ్ళు, యూదులు అనుకుంటారు వాళ్ళకన్నా మనం తక్కువ అని. ఇలా ఒక్కొక్కరు, వాళ్ళందరూ విశ్వాసులందరూ తక్కువ అండి, సేవకులే గొప్ప, లేదా సేవకులది ఏముందండి, మేమే గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అనో, లేదా నేనే గొప్ప అని అనుకుంటున్నప్పుడు మనలో ఎవడు గొప్ప అనేటువంటి వాదము ఒకసారి శిష్యుల మధ్యలో ఏర్పడింది. దాన్ని ప్రభు ఖండించాడు, అది వేరే విషయం. ఒకటి, సత్యము విశ్వసింపదగినది, సమ్మతించదగినది, యాక్సెప్టబుల్, ట్రస్ట్ వర్ది, షుడ్ రిసీవబుల్. రెండో విషయం, సత్యము అనేది సార్వత్రికమైంది. యూదులకో రూలు, యూదులు కాని వాళ్ళకో రూలు, యూదులకో రూలు, గ్రీసు దేశస్తులకో రూల్ లేదండి. ఇంతకుముందు కూడా చెప్పాను, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎంతటి వాడైనా కానీ రూల్స్లో నుంచి మినహాయింపులు ఉండవు, రూల్కి ఒబే కావాల్సినంతవరకే. ఎంపైర్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్తారు. లేకపోతే పత్రికలు వాటిలో ఉంటారు, ఈ క్విజ్ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరగవు, సంపాదకునిదే తుది నిర్ణయం, ఆయన ఏది చెప్తే ఫైనల్. దేవుని స్తోత్రం. అలాగే దేవుని నిర్ణయం ఫైనల్, దేవుని చిత్తం ఫైనల్, దేవుని సంకల్పం ఫైనల్, దట్స్ ఆల్. దాని గురించి ఆర్గ్యుమెంట్స్, బేరసారాలు, అది ఎలా కాదు ఇలా చేస్తే బాగుండనే సలహాల యొక్క అవసరం లేదు.
సత్యాన్ని గురించి ఆలోచిస్తున్నాం, అక్కడ ఒక సత్యాన్ని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఒక సత్యం గురించి పేతురు గారు చెప్తున్నారు. అది వివాదాస్పదమైనప్పటికీ కూడా సత్యము సత్యమే. సత్యము నమ్మదగినది, సమ్మతించదగినది అని ఒకటి. రెండోది, సత్యము సార్వత్రికమైనది. ఇట్స్ కామన్, ఇట్స్ ఎ యూనివర్సల్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలులకు యూదయ నుండి వచ్చి వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. మూడో విషయము, సత్యము సవరణ చేయదగినది కాదు. అనగా కరెక్షన్స్ యొక్క అవసరం లేదు. అది సత్యమైనప్పుడు ఇంకా కరెక్షన్ యొక్క అవసరం ఏంటి? క్వశ్చన్ పేపర్లో ఏమైనా కరెక్షన్స్ ఉండొచ్చు, ఆన్సర్ షీట్స్ మొత్తం కరెక్షన్స్ కావాలి. కరెక్షన్ చేసిన పేపర్కి కరెక్షన్ దేనికి? ఒకళ్ళు రీవాల్యుయేషన్ అనే పేరుతో మళ్ళీ చేస్తారేమో. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగానికి సవరణలు ఉన్నాయి. స్తోత్రం. మనుషులు చేసే పనులకి అప్డేట్ చేసుకొని మళ్ళీ ఎడిషన్ అండి, ఫ్రెష్ ఎడిషన్ అండి, కొత్త ఎడిషన్ అండి అని ఏదైనా వాళ్ళు చేస్తున్నారు. ఎడిటింగ్లు ఉంటాయి. కానీ దేవుని వాక్యానికి, సత్యానికి ఎడిటింగ్ అవసరం లేదు. సత్యము సవరింపదగినది కాదు. సవరణ దేనికి? ఎవరు సవరణ చేస్తారు? సత్యము ప్రకటించబడినప్పుడు, సత్యము తెలియజేయబడినప్పుడు దానికి నువ్వు నేను సవరించాల్సినంత అవసరమే ఉంది. అలాగైతే ప్రతి తరములో కొంతమంది మనుషులు సవరిస్తూ 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 సత్యము తన స్వరూపాన్ని కోల్పోతుంది. ఒక మనిషిని రకరకాలుగా మార్చి చివరికి వాడిని ఎవరు గుర్తించని విధంగా మార్చే అవకాశం ఉంది. ఇచ్చట తాజా చేపలు అమ్మబడునని ఒక ఆయన బోర్డు పెట్టాడట. ఒక ఆయన వచ్చేసి ఇచ్చటాన్ని కాకుండా ఇంకే ఏందయ్య బాబు ఇచ్చటాన్ని తీసేయమన్నాడట. ఎందుకు అని అడిగితే, వాసన వస్తుంది, అంత దూరం వస్తుంది, అటువంటిప్పుడు ఇచ్చటాన్ని పెట్టాల్సిన అవసరం లేదు, సరే అతని కోసం అని ఇచ్చట. తాజా చేపలు అమ్మబడును అని రాసింది. తాజా చేపలు కాకుండా కుళ్ళిపోయిన చేపలు అమ్ముతారా? తాజాని తీసేయమన్నాడు ఒకడు. ఇచ్చటాన్ని తీసేశారు, తాజానే తీసేశారు. వాళ్ళు రాశారు, ఏదో బోర్డు పెట్టుకున్నారు పబ్లిసిటీ కోసం, జనాలకు తెలియడం కోసం అని. కానీ దాంట్లో సవరణలు వచ్చేసరికి ఇంకొక ఆయన వచ్చేసి, ఏమా ఇలా పెట్టారు? అమ్మబడును కొంటారా మీరు? మా దగ్గర ఉంటాయి ఆ చేపలు. కాబట్టి అమ్మబడునేంటి? కాబట్టి అమ్మబడును కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చట తాజా చేపలు అమ్మబడును కూడా తీశారు. ఇప్పుడు చేపలని మాత్రం మిగిలింది. ఇంకో అతను వచ్చి, అర్థమవుతుంది, వాసనను బట్టి తెలుసుకుంటున్నాం, జనాలు వస్తున్నారు, ఒకళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు కదా, మీరు అదే పనిలో అదే వృత్తిలో ఉన్నారని తెలుసు కదా, చేపలు పెట్టాల్సిన కూరగాయలు ఎట్ట పెడతావు? చేపలను ఉన్నప్పుడు చేపలని కాకుండా కూరగాయలను పెట్టలేవు కదా, కాబట్టి చేపలు అనే అవసరం లేదని చెప్పాడట. ఇలాగా ఇచ్చట తాజా చేపలు అమ్మబడిన దాన్ని తీసేయాల్సిన పరిస్థితి. బోర్డు ఏం లేదు. మెల్లగా ఈ బోర్డు, ఈ లెటర్స్ అన్ని చెరిపి వేసి ఇక్కడ బిజినెస్ లేదేమో అని చెప్పేసి వేరే చోటకి వెళ్ళడం ఆరంభించారట. ఎందుకు చెప్తారంటే సవరణలతో వచ్చేటువంటి సమస్య. సవరణ చేసి దేవుడు సత్యాన్ని పంపించలేదు. సత్యము యథార్థంగా ఉన్నట్టుగా ఉంటుంది. దానికి సవరణలు అవసరం లేదు, దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవసరం లేదు, దానికి మేకప్లు అవసరం లేదు, దానికి రంగులు పొలమాల్సిన అవసరం లేదు. సత్యం నగ్నంగా వచ్చినప్పటికీ అది సుందరంగా ఉంటుంది. అబద్ధం అలంకరించుకొని వస్తే మాత్రం సుందరంగా ఉంటుంది. దానికి లేనిపోయిన మాటలు, కొన్ని డైలాగులు, తీయటి మాటలు ఉంటే తప్ప అబద్ధం అందంగా కనిపించదు. సత్యం ఎప్పుడు అందంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నగ్న సత్యం అంటారు. సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు సత్యాన్ని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సత్యము ఒకటి, అది ఎటువంటిదంటే సమ్మతింపదగినది, ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది వన్. రెండోది, సత్యము సార్వత్రికమైనది. మూడోది, సత్యము సవరణ చేయకూడనిది, సవరణ చేయాల్సిన అవసరం లేదు. నాలుగోది, సత్యం గురించి మనం ఆలోచిస్తున్నాం. సత్యం అంటే యేసు ప్రభువే, సత్యం అంటే వాక్యమే, సత్యం అంటే దేవుని ఆత్మే. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము
19-20 వచనాలు. కాబట్టి ఆ. అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకును వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం. ఒక ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. అయ్యా ఇదండి నా అభిప్రాయం. ఒక అభిప్రాయం ప్రకారం మనం రాసి పంపించాలన్నారు. వాళ్ళు రాసి పంపించారు. ఓకే అయింది. సత్యము ప్రచురించబడాలి, సత్యము స్థిరపరచబడాలి. దేవుని వాక్య సత్యం. ఏం సత్యం అది? మనము కృప ద్వారా రక్షింపబడతాం. వీ వుడ్ బీ సేవ్డ్ బై గ్రేస్. దేవుని కృపను బట్టి మనం రక్షింపబడతాం. కృప లేదా రక్షణ లేదు. కృప లేదా ఎవరికి రక్షణ వచ్చే అవకాశం లేదు. కలువరి సిలువలో కృప కనుపరచబడింది, కృప కుమ్మరించబడింది, కృప ప్రత్యక్షమైంది. యేసు ప్రభు, క్రీస్తు అంటే దేవుని కృప, క్రీస్తు దేవుని జ్ఞానము, క్రీస్తు దేవుని నీతి, క్రీస్తు దేవుని విమోచన, క్రీస్తు దేవుని మహిమ, క్రీస్తు దేవుని మర్మం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యము సమ్మతించదగినది, సత్యము సార్వత్రికమైనది, సత్యము సవరణ చేయకూడదు. సత్యము అనేది 4వది స్థిరపరచాల్సింది. ఇట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సత్యాన్ని స్థాపించాలి, దాన్ని ప్రకటించాలి, దాన్ని సర్వలోకంలో ప్రకటించాలి. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, సత్యము బహు లోతుగా ఉన్నది, బహు దూరంగా ఉంది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవరని. కాబట్టి ఆ సత్యాన్ని సమ్మతిస్తూ, సత్యాన్ని సార్వత్రికమైన సత్యాన్ని సమ్మతిస్తూ, సవరణ చేయకుండా సత్యాన్ని స్థాపించడానికి, స్థిరపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగడానికి సత్యవంతుడైన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.